హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసుధ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. టైటిల్ చూసి వచ్చారు కదా! 2024లో నా జ్ఞాపకాలు, 2024 నాకిచ్చిన మెమోరీస్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా. నాకు 2024లో చాలా మెమోరీస్ ఉన్నాయండి. అసలు చాలా చాలా మెమోరీస్ ఉన్నాయి. దానికోసం మర్చిపోతానేమో అని బుక్‌లో కూడా రాసుకొని అయితే వచ్చాను. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అయితే ఏంటంటే యూట్యూబ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ పాయింటు నాకు 2023లో 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2024లో అయితే ఆ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఒకే ఒక్క వీడియో వైరల్ అయిందండి. 4 మిలియన్స్ ఎళ్ళింది ఒక షార్ట్ వీడియో. దానికి మొత్తం ఉన్న వీడియోస్‌తో కలుపుకొని 12,000 మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అసలు 2024కి చాలా బిగ్ థాంక్స్ చెప్పాలి. నేను ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు అయితే అనుకోలేదు. ఆహ్, ఎవరైనా కొత్తగా ఛానల్ పెడితే గనుక ఖచ్చితంగా వెయిట్ చేయండి. మనకి ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఇలాగే సబ్స్క్రైబర్స్ వస్తారు. మంచి మనీ కూడా సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంటది. కానీ కొంచెం కష్టపడాలి. యూట్యూబ్ అంటే ఆటోమేటిక్‌గా కష్టపడాలి. యూట్యూబ్ చేసే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. నేనైతే అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేసేదాన్నండి. ఇప్పుడైతే కొంచెం ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నాను గానీ, అప్పుడైతే ఎప్పుడో నాకు గుర్తొచ్చినప్పుడు చేసేదాన్ని. అలా చేసిన వీడియోస్‌లోనే ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఆ వైరల్ అయిన తర్వాత 12,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. ఈ విషయానికైతే నేను 2024కి ఖచ్చితంగా థాంక్స్ చెప్పాలి. ఓకేనా. ఇదైతే ఫస్ట్ పాయింట్ అండి. నాకు 2022లో నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. 23లో కూడా నాకు 700 అలా అలా అప్పుడు కూడా ఒక్క వీడియో వైరల్ అయింది. జూన్ నెలలో వైరల్ అయితే 1,00,000 ఎళ్ళిందనమాట. 1,00,000 ప్లస్. ఆ 1,00,000 ప్లస్‌కి ఆ 700 వచ్చారు. మనకి ఎక్కువ ఎక్కువ రావాలంటే ఏదో వీడియో వైరల్ అయితే గాని రాదండి. ఓకేనా. లేతే ఒక వీడియోకొచ్చి ఇద్దరు, ముగ్గురు అలాగే వస్తారు. కానీ ఇలా కాదు. నాకు ఆ వీడియోకి చాలా చాలా మంది వచ్చారు. 1000 సబ్స్క్రైబర్స్ చేయడానికి నేను చాలా చాలా కష్టపడ్డాను. కానీ ఆ వీడియో వైరల్ అవ్వడం, అది 4 మిలియన్స్ ఎళ్ళడం అది ఇప్పటికి కూడా వైరల్ అవుతుందండి. లాస్ట్ 2024 జూన్‌లో అయితే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. అంతే. ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉంది ఆ వీడియో. థ్యాంక్ యూ. ఆ వీడియోకి థ్యాంక్ యూ. అండ్ 2024 కూడా థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ గురించైతే ఇదండి విషయం. ఓకేనా అండి. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి. ఇంకా ఫస్ట్ పాయింట్ అయితే చెప్పేసాను కదా! రెండో పాయింట్ ఏంటంటే నాకు థైరాయిడ్ తగ్గింది. ఇది రెండో పాయింట్ అనమాట. 2023లో నాకు థైరాయిడ్ అయితే వచ్చింది. అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉండగా నాకు థైరాయిడ్ అనేది అటాక్ అయిందండి. 6 మంత్స్‌లో ఉన్నప్పుడు టెస్ట్ చేసినప్పుడు థైరాయిడ్ పాజిటివ్ వచ్చిందనమాట. అంతే అయ్యో! నాకు థైరాయిడ్ వచ్చిందా అనుకున్నాను. కానీ అందరికి చాలా మందికి చాలా ఇష్యూస్ ప్రెగ్నెన్సీలో వస్తాయి. ప్రెగ్నెన్సీతో పోతాయి. నాకు బీపీ వచ్చింది. చాలా హై బీపీ 160/100 బీపీ వచ్చింది. అయినా సరే అది ప్రెగ్నెన్సీతో వచ్చి ప్రెగ్నెన్సీలోనే పోయింది. కానీ థైరాయిడ్ అనేది మాత్రం తగ్గలేదండి. ఉండిపోయిందనమాట. టెస్ట్ చేయించుకున్నాను. డెలివరీ అయిన తర్వాత కదా థైరాయిడ్ ఉంది. టాబ్లెట్స్ వాడాలన్నారు. ఇంకా సరే చేసేదేమీ లేదు కదని ఒక 6 మంత్స్ వాడి నేనైతే మళ్ళీ టెస్ట్ చేయించుకునేసరికి థైరాయిడ్ అయితే పోయింది. అసలు చాలా హ్యాపీ అండి. థైరాయిడ్ వన్స్ వచ్చిందంటే పోదంటారు. అలాగే నాకు పోవాలి. ప్రెగ్నెన్సీలో పోవాలి. కానీ పోలేదు. ఒక్కొక్కళ్ళకొచ్చినియి అలా ఉండిపోతాయి గదా! నాకు ఉండిపోయిందేమో అనుకున్నాను గానీ, చాలా థాంక్స్ 2024 టెస్ట్ చేయించుకున్నందుకు పోయిందండి. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం నాకైతే. ఓకే. ఇప్పుడైతే 73 కేజెస్ ఉన్నానండి. తగ్గుతాను. ఖచ్చితంగా తగ్గుతాను. థాంక్స్ 2024 ఈ విషయంలో అయితే. ఇంకా వచ్చి థర్డ్ పాయింట్ అయితే 2024లో జరిగిన అద్భుతం అయితే నాకు ఇది 2022 నుంచే జరిగిందండి అద్భుతం. అక్కడి నుంచే చెప్తాను. ఎందుకంటే అక్కడి నుంచి నేను చేయలేదు కదా! మీకు వీడియో షేర్ చేయలేదు కదా! నా విషయాన్ని, నా పర్సనల్ విషయాన్ని. ఇప్పుడైతే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా. కొంచెం స్పీడ్‌గా మాట్లాడేస్తున్నానా? ఫస్ట్ టైమ్ మాట్లాడడం. ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇస్తాం గానీ స్పీడ్‌గా వచ్చేస్తుందనమాట. స్లోగా మాట్లాడితే బావుంటుంది. కానీ స్పీడ్ అయిపోతుంది. 2022 నవంబర్‌లో కన్సీవ్ అయ్యానండి నేను. ఎందుకంటే 3 ఇయర్స్‌కి చాలా వెయిట్ చేసి నేను కన్సీవ్ అయ్యాను. అది చాలా అద్భుతమైన విషయం నాకు ఆ సంవత్సరం. అలాగే 2023లో అంతా క్యారింగు ఇంకా ఏమి 2022లో బిగ్ థాంక్స్ చెప్పాలంటే ఆ ఇయర్ నాకు జరిగింది అది చాలా పెద్దది. థాంక్ యూ 2022. ఇప్పుడు 2023లో క్యారింగ్ అంటే మంత్స్ జరుగుతా ఉంటాయి గదా! జరిగినియి. ఆగస్ట్ 9థ్‌న నాకు బాబు పుట్టాడండి. అది నార్మల్ డెలివరీ. నేను ఆ టైంకి 95 కేజెస్ ఉన్నాను. ఎందుకంటే
చాలా వాచిపోయిందనమాట. వాటర్ పట్టేసి బాడీ అంతా 67లో కన్సీవ్ అయింది నేను. 95 కేజెస్‌కెళ్ళి ఆగాను. అంటే అప్పుడు డెలివరీ అయింది. ఫుల్ బాడీ అంతా వాటర్ పట్టేసింది. అయినా సరే అందరూ చూస్తున్న వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళందరూ ఆపరేషన్ అని ఫిక్స్ అయిపోయారు. నేను కూడా ఫిక్స్ అయిపోయాను. ఇంకా అందరూ ఫిక్స్ అయిపోయారు. మా అమ్మ కూడా ఫిక్స్ అయిపోయి ప్రిపరేషన్స్ అన్నీ ముందే చేసుకొని రెడీ పెట్టుకుంది ఆపరేషన్ అని. ఇంక డ్యాడీ అందరూ ఫిక్స్ అయిపోయారు. డ్యాడీకి నమ్మకం ఉందండోయ్! కానీ ఎంత ఎంత నార్మల్ అవుతదని అనుకున్నారు గానీ, నేను కూడా ఏంటంటే ఇంక నార్మల్ అవ్వదేమో అని ఏం చేశానంటే వాకింగ్ చేయడం కూడా మానేసి వదిలేసాననమాట. అంతే ఆ వెయిట్‌తో నడలేకపోయేదాన్ని. అంతలా ఉబ్బిపోయాననమాట. కమింగ్ వీడియోస్‌లో నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటన్నది. ఇది 2023కి థాంక్స్ చెప్పాలి. బిగ్ నార్మల్ డెలివరీ 1, 2 బాబు పుట్టడం. ఈ 2 చాలా బిగ్ విషయాలు నా లైఫ్‌లో నాకైతే. థాంక్ యూ 2023. ఇప్పుడు 2024కొస్తే నాకెన్నో జ్ఞాపకాలున్నాయండి. నా బాబు పుట్టాడు కదా! ఇంక వాడితో జనవరి స్టార్ట్ అయిందంటే వాడికి భోగిపళ్ళు పోసాను. భోగి దండ వేశాను. భోగి మంట కాస్తారు కదా! ఆ మంట దగ్గరికెళ్ళి భోగి దండ కూడా వేశాను. పిడకల దండేస్తారు కదా! ఆ దండ కూడా వేశాను. ఇన్ని మెమోరీస్ అనేది నా కొడుకు నాకిచ్చాడనమాట. ఇంకా చాలా చాలా ఉన్నాయి. 10 డే ఆగస్ట్ వచ్చింది. బర్త్‌డే సెలబ్రేట్ చేసాం. చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసాం. చాలా బాగా సెలబ్రేట్ చేసాం. నాకైతే చాలా చాలా హ్యాపీ అనమాట ఆ విషయం అయితే. ఇంక నేను సూపర్ హ్యాపీ అనమాట ఆ విషయంలో. ఇంకా అయితే ఇంకా 2024 నాకింకా అద్భుతం ఏంటంటే మా వాడు పాకడం, నడవడం, మాట్లాడడం ఇవన్నీ ఫస్ట్ అతి పెద్దదేంటంటే అమ్మా అని పిలవడం. ఈ పిలుపు కోసం నిజంగా 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. మ్యారేజ్ అయిన ఆ క్షణం నుంచి వెయిట్ చేస్తే 5 ఇయర్స్ పట్టింది నాకు చెప్పాలంటే. ఆ పిలుపు నేను వినడానికి. సో, నా బిగ్గెస్ట్ ఏంటంటే అది 2024లో మా అబ్బాయి నన్ను అమ్మా అని పిలవడం. ఇప్పుడు నన్ను ఆడు అమ్మా అని పిలుస్తాడు. చిన్న చిన్న వర్డ్స్ అన్నీ మాట్లాడతాడు. 16 నెలలు మా బాబుకి. మీరు అన్ని వీడియోస్‌లో చూస్తూనే ఉంటారు. ప్రతి వీడియోలో వాడిని ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటాను నేను. ఓకేనా అండి? నాకైతే 2024కి చాలా 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 థాంక్స్ చెప్పాలి. ఇది బిగ్గెస్ట్ అన్నమాట. నా లైఫ్‌లో నాకు జరిగిన 2024కి థాంక్స్ చెప్పాలి. మంచి మంచి జ్ఞాపకాలైతే ఉన్నాయి నాకు. 2022 వరకు నవంబర్ వరకు పెద్దగా ఏమి అనిపించలేదు గానీ, నాకు అప్పటి నుంచి అన్నీ మెమోరీసే, అన్నీ మెమోరీసే, అన్నీ మెమోరీసే. యూట్యూబ్ మెమోరీయే, బర్త్‌డే మెమోరీయే, బాబు అమ్మ అని పిలవడం మెమోరీయే. ప్రతిదీ మెమోరీ అండి. చాలా బా జరిగింది. థాంక్ యూ 2024. ఇప్పుడు నా రి నేనేం చెప్పాలనుకుంటున్నా, నా న్యూ ఇయర్ రిజల్యూషన్ మరి ఆల్రెడీ 2024 ఎళ్ళిపోతుంది గదా! 2025లో నేనేం చేయాలనుకున్నది కూడా చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ పాయింట్ నేను ఆహ్, మదర్‌నయ్యాను కదా! అప్పుడైతే డైట్ అయి తీసుకొని ఉండేదాన్ని. ఇప్పుడైతే 73 కేజెస్ ఉన్నాను. బాబుకి ఫీడింగ్ ఇప్పుడు కూడా ఇస్తున్నాను. అయినా సరే హెల్తీగా వేలో నేను డైట్ చేసి మంచి ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వాలి నా టార్గెటు. అదైతే నా న్యూ ఇయర్ రిజల్యూషన్ అనమాట. పెద్ద రిజల్యూషన్ చెప్పాలంటే. ఒక 20 కేజెస్ తగ్గాలనేది నా టార్గెట్ అండి. కనీసం 73 ఉన్నా, 53కెళ్ళినా 20 కేజెస్ అయితే తగ్గుతాను. అదైతే నా ఫుల్ టార్గెట్ అనమాట. 53కెళ్ళానంటే ఇంకా హ్యాపీ అనమాట. ఇలా వాచిపోయినట్టు ఉంది కదా! ఫేస్ అయ్యి ఇలా తుక్కలా ఉన్నాను కదా! సన్నగా, నాజూగ్గా తయారవ్వాలని నాకైతే చాలా కోరిక. రోజు ఎక్సర్సైజ్ చేయాలి. డైలీ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీగా తీసుకోవాలి అన్నది నేనైతే సెట్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ దానికి కావాల్సిన ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. జనవరి 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన నుంచి మీకు వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. వాట్ ఐ ఈట్ ఏ డే, వాట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనే వీడియో మాత్రం ఖచ్చితంగా అయితే చేస్తాను. ఓకేనా? ఇది అండి ఫస్ట్ నేను తీసుకోవాల్సింది. చేయాలనుకున్నది 2025లో అయితే చేయాలనుకునేది ఇదే. అలాగే యూట్యూబ్ నుంచి ఈసారి 12,000 ఉన్నారు కదా! 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి. ఇది కూడా ఖచ్చితంగా తీసుకుంటానండి. మీ అందరి సపోర్ట్ వల్ల. యూట్యూబ్ నుంచి సాలరీ తీసుకుంటాను. సిల్వర్ ప్లే బటన్ తీసుకుంటాను. మనీ తీసుకుంటాను. ప్రమోషన్స్ కూడా చేయాలి నా టార్గెట్ అయితే. ఎందుకంటే గ్రో అవ్వాలి కదా మనం. అందుకనైతే ఇవన్నీ ఉన్నాయన్నమాట. మంచి మంచి బ్రాండ్స్ నుంచి నాకు ప్రమోషన్స్ రావాలి. నేను పెట్టే వీడియో
లాక్స్‌లో పోవాలి అనేది నా కోరిక. ఇవన్నీ నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు హౌస్ వైఫ్‌గానే ఇంట్లో ఉంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ టైమే దొరుకుతది. ఇదివరకు జాబ్ చేసేదాన్ని కాబట్టి అప్పుడు పెద్ద టైం లేదు. అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఎప్పుడో పెట్టేదాన్ని. పెట్టానా లేదా అన్నట్టు. కానీ ఇప్పుడు చాలా సీరియస్‌గా తీసుకున్నాను యూట్యూబ్‌నైతే. ఈ ఇయర్ అయితే నేను ఇవైతే అనుకుంటున్నానండి చెయ్యాలి అని. ఖచ్చితంగా చేస్తాననైతే నమ్మకం ఉంది. మీరు కూడా బ్లెస్ చేయండి నన్నందరూ చూసినోళ్ళందరూ లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మీ లైకు, మీ సబ్స్క్రైబు, నాకు మీ వ్యూస్ అన్నీ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. నాకు ఈ 2024 12,000 సబ్స్క్రైబర్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ చెప్పేసాను కదా! వెయిట్ లాస్ ఒకటి చెప్పేసాను. మన యూట్యూబ్ నుంచి కావాలి. ఈ 2 అయితే ఖచ్చితంగా పెట్టుకున్నానండి. ఈ రెండే పెట్టుకున్నా. వెయిట్ లాస్ అవ్వాలి. అంటే మెయిన్ పాయింట్స్ అన్నమాట ఈ 2. ఈ ఒకటి యూట్యూబ్, 2 వెయిట్. ఈ 2 ఇంకా బాబుతో డైలీ రొటీన్స్ ఇవన్నీ చాలా అయితే మార్చుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్స్ లేవడం నేర్చుకున్నాను. అంటే ఇదివరకు జాబ్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తేనే నేను 8 కల్లా జాబ్‌కెళ్ళేదాన్నండి. అది వేరే విషయం. బట్ బాబు పుట్టిన తర్వాత అయితే కొంచెం లేజీ అయితే అయ్యాను. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 ఆర్ 5 ఖచ్చితంగా 4 గాని, 5 గాని లెగాలి. అంటే నైట్ పడుకునే దాన్ని బట్టి మార్నింగ్ ప్లాన్ చేసుకుంటాననమాట నేను. అలా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా అయితే లేసి మీకు మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. నా లైఫ్‌లో జరిగిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను నేను. ప్రతిదీ వీడియో చేస్తాను. ఇప్పటికి ఆల్రెడీ వీడియోస్ చేశాను కొన్ని. ఇంకా, ఇంకా, ఇంకా చేస్తూనే ఉంటాను. మీరందరూ నన్ను ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా న్యూ ఇయర్ రిజల్యూషన్ అయితే ఇది. వెయిట్ లాస్ 1, 2 యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి. ప్రమోషన్స్ చేయాలి. ఓకేనా. అందులో కూడా మంచి మంచి ప్రమోషన్సే చేస్తానండి. నేను కనుక్కొని దానికి తగ్గట్టే చేస్తాను. యూట్యూబ్ సాలరీ తీసుకోవాలి. ఒకటి కాదులెండి చాలా ఉన్నాయి. కాకపోతే మెయిన్ పాయింట్ యూట్యూబ్ ఒకటి, 2 వెయిట్ లాస్ ఒకటి. ఈ 2 చేస్తాను. ఈ 2 ఖచ్చితంగా చెప్తాను. నా లైఫ్ గురించి ప్రతి పాయింట్ నేను డైలీ షేర్ చేస్తూనే ఉంటాను ఇక్కడి నుంచి. డైలీ మీకు యూట్యూబ్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. లైవ్ కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. ఓకేనా. సాగదీస్తున్నాను అనుకుంటున్నారా? అనుకోకండి. ఓకేనండి. ఇప్పుడు వరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. అలాగే 2024కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే 2025 కూడా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్‌గా చెప్పేస్తున్నాను. ఓకేనా అండి. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అడ్వాన్స్‌గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.